శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపడుతుంది. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు టాప్ రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వారి రోజువారీ కదలికలు, జీవన విధానం, మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారా అనే అంశాలపై పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ పీస్ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు నేరుగా రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉండాలని, భవిష్యత్తులో నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హిందూపురం పట్టణంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురానా ఐపీఎస్, డీఎస్పీ కేవీ మహేష్లతో కలిసి గుడ్డం కాలనీ, బోయ వీధి, రామతూర్, నెక్కంపల్లి, మోత్కపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలుమార్లు గొడవలతో పాల్గొని ఎక్కువ కేసులు నమోదయ్యి రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వ్యక్తుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అటువంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు, పీడీ యాక్ట్ అమలు, పట్టణ బహిష్కరణ, బైండ్ ఓవర్ ఉల్లంఘనపై 5 లక్షల జరిమానా వసూలు వంటి కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని సూచించారు. జైలుకు వెళ్లి వచ్చిన పలుమార్లు కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారి కదలికలపై మరింత నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన రౌడీ షీటర్ల ఇళ్లలో కూడా దశలవారీగా తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు జనార్దన్, కరీం, ఆంజనేయులు, ఎస్ఐలు రాజేష్, లింగన్న, ప్రసన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం పుట్టపర్తి నుంచి వచ్చారు. ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని మాట్లాడడం, చర్చించడానికి కొంచెం. ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే నువ్వు గ్యాదర్ చేస్తున్నావు అన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంది కాబట్టి వచ్చాము. పిల్లలు ఏం చెప్తున్నారు? डॉटर्स కోసం మీరు బిహేవిयर चेंज करें। जिम्मेदारी है, देखना है वो वापस ऐसे ना करे। అరే నీకు ఈ ఏరియాలో భయం పోవాలంటే ఓ పని చేయాలి. మళ్ళీ మళ్ళీ చేసామంటే ఈ ఏరియాలో భయం పోవాలంటే నువ్వు వస్తే షటిల్ చేసుకోవాలా, బట్టలు ఇప్పేసి ఈ ఏరియాలో 2 సార్లు తిప్పుతాం. అర్థమైందా? అప్పుడు భయం పోతుంది. కంప్లైంట్ రాకూడదు నీ గురించి, ఈ ఏరియా నుంచి డైల్ హండ్రెడ్ రాకూడదు. ఇప్పుడు నువ్వేం చేయట్లేదు, కంగారు పడద్దు. బట్ మాకు ఇన్ఫర్మేషన్ లైట్గా ఉన్నందువల్ల వచ్చాము. జాగ్రత్త. ఎన్ని కొత్త వాళ్ళందరినీ బండ్లకి చెప్పుకుని చెప్తాం. నువ్వు వడ్డీలకి వసూలు చేసే పంపించావు, వాడి పిల్లలు తీసుకున్నా పర్వాలేదు. నేను ఎన్నిసార్లు కాలేజ్ స్టూడెంట్స్ కాదు, దొంగతనానికి తీసుకెళ్లేటువంటి ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తాం. అర్థమైందా? వాడే మెట్రిక్ ఆడడానికి గ్యారెంటీ ఉంది మరి సింపుల్ గా చెప్తారా? లాస్ట్ ఇయరే మేడం పవన్ కదా, లాస్ట్ ఇయర్ దాదాపు అని వాడిని చంపినారు మేడం. పవన్ అది కేసు లేదంట. వీడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఏ పేరు దిల్షాద్ అని మేడం, దిల్షాద్ అని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. పెట్టుకొని దిల్షాద్ మొగుల్ని చంపేసినాడు. ఏజ్ ఎంతరా? 22. ఏం చేస్తాను ఇప్పుడు? అర్థం కదా? వెల్డింగ్ పని. మిగతా ముగ్గురు ఎక్కడ ఉన్నారు? మీతో పాటు మర్డర్ చేసిన వాళ్ళు పనికి పోతున్నా కలుస్తున్నారు జతంతో. దీనికి వచ్చిన ఐడియా ఉంది మీకు? ఒకసారి వచ్చి మాట్లాడేసి వెళ్తాం, తర్వాత మాట్లాడడం. ఇంకోసారి మాట్లాడడం ఏమి ఉండదు. ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇదే పోల్ కట్టేసి ఇక్కడే కొడతాం. ములాజ్ లెక్క ఒకటి ఉంటుంది అంతే. దైవాల అనుకుంటే మర్డర్లు చేస్తూనే ఉంటారు. వాడు చేసి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్టీజియస్గా దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే, టోటలీ రౌడీ షీటర్స్లో వాళ్ళ మూమెంట్స్ మనము అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్న వాళ్ళని కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, లేదంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కదా వెరిఫై చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆ విషయంలో ఎంకరేజ్ చేయడం, లేదు వాళ్ళలో చిన్న అంటే వాళ్ళు నిజంగానే డౌట్ఫుల్గా ప్రవర్తిస్తుంటే వార్నింగ్ ఇచ్చి రావడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం కానీ, దీన్ని ఎక్స్టర్మెంట్ పెట్టడం కానీ, సబ్సిక్వెంట్గా ఇవన్నీ చేయడానికి కూడా మాకు స్కోప్ ఉండేలాగా ముందే ఒక వార్నింగ్ ఇచ్చేటట్టు
ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడిందండి. మా ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు అడిషనల్ ఎస్పీ మేడం వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో టోటల్ దాదాపు 8 రౌడీ షీటర్స్ ఇళ్ళని మేడం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంట్లో ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడతామంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్, అంటే మీరు మంచి చేసేటట్టు ఉంటే మేము ఉన్నాము అనే ఒక ధైర్యం ఇవ్వడం, లేదు వాళ్ళు తేడాగా ఉన్నారంటే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకోబడుతుంది అనేది వాళ్ళకి తెలియజేయడానికే మెయిన్ ఉద్దేశం.